ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు 15/1/2025 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణం, అలాగే హేమంత్ ఋతువు, పుష్యమాసము, బహుళపక్షము రాత్రి 3:24 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. పుష్యమి నక్షత్రం ఉదయం 10:30 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడి ఇవాళ ఏమీ లేవు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు, వర్జము రాత్రి 11:44 నుంచి 1:23 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 6:53కి, సూర్యాస్తమయం 5:57. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కనుమ పండుగదా, ముక్కనుమ అంటే హాయిగా మీరు జాగ్రత్తగా ఇంట్లో ప్రశాంతంగా ఉండి, ఇంకా పండగ వాతావరణం ఉంది, అప్పుడే సెలవులు అయిపోతున్నాయి. కానీ మనం చేసే పనులలో భగవంతుడి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు, పశువుల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. నందీశ్వరుడు, గోమాత యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అద్భుతమైనటువంటి శుభమైన పండగ. అసలు ఈ రోజున మనకి ముక్కంటికి ప్రీతి అయినటువంటి ఈ యొక్క పండుగను జరుపుకోవాలి మనం. ఎలాగో మీకు స్పెషల్ వీడియో చెప్తున్నాను కదా, దాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజున ఈ రాశి వారికి ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారాల్లో లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకార క్రీడల లాభాలు పొందుకోవడం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, రుణ విమోచనం, రోగనాశనం, చిన్న చిన్న జరిగిన పొరపాటుని అధిగమించి శుభయోగాన్ని పొందుకోవడం, పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా సానుకూలవంతమైన శుభయోగం. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం, విదేశాల్లో ఉన్న వారికి తప్పగా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం, ఒకే చోట భార్యాభర్తలకి ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంట్లో ఆర్థిక లావాదేవీ లాభాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడం, కొత్త వాహన యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం, భార్యాభర్తల అనుకూలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అలాగే కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా చాలా చాలా సానుకూలమైన శుభయోగాలు, ప్రశాంతమైన వాతావరణం, సమస్తమైనటువంటి ఆర్థిక లాభాలు, అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి ఒక సులభమైన మార్గాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా అనుకూలవంతంగా ఉండబోతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా సానుకూలవంతమైన శుభస్థితి, బంధుమిత్రులతో అనుకూలత, ఆర్థిక లాభం, ఆనంద యోగం, ప్రశాంతమైన జీవనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సభ్యులతో ఆనందాది యోగాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, స్వదేశంలో నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు, రాజకీయ నాయకులకి శుభయోగాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, ఈవెంట్స్ చేసే వారికి లాభాలు కూడా బలంగా ఉన్నాయి. సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, అలాగే వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి అవకాశాలు కానీ కనబడుతున్నాయి. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం వృద్ధి పొందుకునే అదృష్ట యోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, విదేశాల్లో స్వదేశంలో అనుకూలమైనటువంటి శుభకర యోగాలు పొందుకునే అవకాశం, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉండబోతోంది. అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందుకునేటువంటి అవకాశం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, చాలా మంచి శుభతరుణమైనటువంటి ఈ రోజు చెప్పవచ్చు. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ఆనంద యోగము,
ప్రశాంతమైన జీవనము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక లాభం, ఆస్తి లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, పుణ్యతీర్థ స్నానం, పుణ్యక్షేత్ర దర్శనం, భగవత్ కృపాకటాక్షాలు పొందుకోవడం, ఇంట్లో యజ్ఞయాగాది క్రతువు నిర్వహించగలిగే అవకాశం, విలువైన బహుమానాలు అందుకునే అవకాశాలు, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందాది శుభకర అదృష్ట యోగాల పరంపర, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారండి, మద్యపానం, హోటల్ వ్యాపారం కానీ లాభాలు పొందుకోవచ్చు. అన్ని రకాల వ్యాపార లాభాలు ఉన్నాయి. విద్యార్థికి అనుకూలత, ఉద్యోగస్తులకు కలిసి వచ్చే అవకాశం, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకోవడం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, వ్యాపార పరంగా వృద్ధి, కుటుంబ పరంగా అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి పట్టిదల్ల బంగారమే. అనూహ్యమైనటువంటి శుభ సంఘటనలు, పాతకాలపు మిత్రుల్ని, విడిపోయినటువంటి ప్రేయసిపులు కలవడం, విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు ఆజన్మాంతము కలిసి ఉండగలిగే నిర్ణయం తీసుకోవడం, ఇది ఈ రోజు ఈ పండగ పూట మీకు జరిగేటువంటి శుభప్రదమైనటువంటి స్థితి. ఆర్థిక విషయాల వెసులుబాటు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రాజకీయ నాయకులకి, సినిమా రంగ వ్యాపారంలోనూ, కళాకాల క్రీడల అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాల్లోనూ లాభాలు పొందుకోవచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అయితే కనుమ పండుగ రోజున ప్రయాణం చేయకూడదంటే అర్జెంట్ గా మినిస్టర్ గారి నుంచి పే తప్పకుండా అందులో కలవాలి. తప్పనిసరి ప్రయాణాలు, అయ్యో మగపిల్లవాళ్ళు వెళ్ళిపోతున్నారండి, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాలి, తప్పదండి. అంటే ఏదో రకమైన ప్రయాణాలు ఉంటాయి కదా. సరే, కనుమ పండుగ రోజు హిందువులు మాత్రమే ప్రయాణం చేయరు, కానీ ఇతరత్ర మతాల వారు ప్రయాణం చేస్తారుగా, వారు కూడా జాతకాలు చూస్తారు కదా. కాబట్టి వారికి వాళ్ళ ప్రయాణం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. విద్యార్థికి లాభాలు, ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి బదిలీలు కానీ, లేదా ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ దొరికే అవకాశం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, అన్ని రంగాల్లో కూడా వ్యాపార లాభం, ఉద్యోగ పరంగా అనుకూలత, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగం. ఈ రోజు కలిసి వచ్చేటువంటి వారంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి పర్వాలేదు, కాస్త మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. పండగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో కాస్త బెట్టు చేసినా వారిని అనవసరంగా వారి మీద అంటే వారిని బెదరగొట్టే ప్రయత్నం, మాటలనే ప్రయత్నం మానేయండి. పిల్లలు కదా, పండగ పూట కాస్త సరదాగా ఉండే ప్రయత్నం ఉంటుంది. ఏదేమైనా మీకేమీ నష్టాన్ని కలిగించారు, బట్ భావోద్వేగాల్ని కట్టడి చేసుకుంటే చాలు. బట్ ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, ఆనందయోగం ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంది, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం, కళాకాల క్రీడలకు లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, ఇతరత్ర చేస్తున్నటువంటి అన్ని వ్యాపారాల్లో కూడా సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉద్యోగంలో లాభాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా అనుకూలత ఉంటుంది. మంచి వ్యక్తులతో పరిచయం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభస్థితి. ఇదంతా కూడా మీకు ఆనందకరమైన శుభయోగాల పరంపర. తప్పకుండా ఆర్థిక విషయాల్లో చాలా సానుకూలంగా ఉంటుంది. గొప్ప బహుమానం అందుకోవడం, అలాగే శుభకర సంతాన వార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీకు శుభంగా ఉందని చెప్పవచ్చును. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు. లాభయోగము, ఆనందకరమైన సంపద, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభం, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, రైతన్నలకి పంట లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, రాజకీయ రంగంలో వృద్ధి, కళాకాల క్రీడాకారులకి అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, చిత్ర నిర్మాణం లేదా చిత్రం విడుదల చేయడం కూడా మీకు శుభయోగాన్ని, అనుకూలతని కలిగించబోతోంది.
వ్యక్తిగతమైనటువంటి రుణపీడా పరిహారం, అలాగే శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం, అనుకూలమైన దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, సోషల్ మీడియా స్ట్రాటజిస్టుల వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సోషల్ మీడియా స్ట్రాటజిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా కలిసి వచ్చే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ సానుకూలత పొందుకోవడం ఖచ్చితంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. సమస్త వ్యాపారాలు లాభాలు పొందుకునే అవకాశం. ఈ రోజంతా కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, ముఖ్యంగా నటీనటులకి ఊహించిన ఒక శుభ సంఘటన, చిత్ర విజయోత్సవం కానీ లేదా కొత్త చిత్ర ప్రారంభం కానీ, మంచి చిత్రంలో మీరు నటించగలిగే అవకాశం కానీ తప్పకుండా కనబడుతోంది. మీకు అనుకూలవంతమైనటువంటి శుభ చిత్ర లాభాలు అంటే చిత్ర పరిశ్రమల లాభాలు పొందుకోవడం, కళాకారులకి లాభము, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు అనుకూలత, పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం, వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం, కళాకారులకి క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో నూతన గృహయోగాన్ని పొందుకోవడం, పిల్లల విషయంలో శుభవార్తలు లేదా కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, మాతాపితరుల సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, పండుగ వాతావరణంలో మీకు ఆర్థిక లాభాలు, ఆస్తి లాభాలు, వివాదాలన్నీ కూడా తొలగిపోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, సోషల్ మీడియా స్ట్రాటజిస్టుల వారికి, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, అన్ని రకాల వ్యాపారాలు వృద్ధి, ఉద్యోగ పరంగా అనుకూలత, తప్పకుండా మెరుగునటువంటి కార్య సాధన, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. శుభయోగాలు, ప్రశాంత వాతావరణం పొందుకోగలిగే అదృష్టవంత రోజు చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి శుభయోగమే. ఇంకా పండగ వాతావరణం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి, మంచి మాట తీరు, వ్యవహార శైలి, ధైర్య సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, భూలాభము, గృహలాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు, మద్యపానం, హోటల్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాల లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఆనంద లాభం, పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశం, సోషల్ మీడియా స్ట్రాటజిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభం, అనుకున్నటువంటి కార్యసాధన, సినిమా ప్రపంచంలో, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, మంచి అవకాశాలని అందిపుచ్చుకోగలిగే శుభయోగాలు, ప్రయాణ లాభాలు, విదేశీయానం, విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. చాలా మంచి శుభమైనటువంటి రోజు చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం, ఆకస్మిక ధనలాభం, బంధుమిత్రుల సమాగమం, కొత్త వ్యక్తులతో పరిచయం, విదేశీయానం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకోవచ్చు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సమస్త ఉద్యోగ ప్రాప్తి, సమస్తమైనటువంటి వ్యాపార వృద్ధి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి,
న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ప్రశాంతమైనటువంటి వాతావరణం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియుల సఖ్యత, విడిపోయినటువంటి మిత్రులు మళ్ళీ కలుసుకోవడం, విడిపోయిన ప్రేయసి ప్రియులు కలుసుకోగలిగే అదృష్ట యోగం, ప్రశాంతత, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర, అత్యున్నతమైనటువంటి వ్యాపార లాభాలు. ఇదంతా మీకు చాలా మంచి శుభయోగాల పరంపరగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. వస్తు వాహన శుభయోగం లభించే అవకాశం, లేదా కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి పొందుకోవడం, ప్రయాణం కలిసి వస్తుంది. అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాల లాభాన్ని కలిగిస్తాయి, కొత్త వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకు క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, అన్ని రకాల వ్యాపారాల వృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, రాజకీయ రంగంలో వృద్ధి పొందుకోవడం, కళాకారులకు క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటులకి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి ముఖ్యంగా మంచి గౌరవ ఆనందాది అదృష్ట యోగాలు, ప్రశాంతమైన జీవనం, ప్రతి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, రోగనాశం, రుణ విమోచనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. వ్యాపార పరంగా వృద్ధి, అన్ని రకాల వ్యాపారంలోనూ, ముఖ్యంగా మద్యపాన హోటల్ వ్యాపారంలో అద్భుతమైనటువంటి వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి వృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, రాజకీయ నాయకులకి శుభవార్తలు, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవచ్చు. సమస్త వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి అనుకూలవంతమైనటువంటి వాతావరణం, బంధుమిత్రులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, కుటుంబ సౌఖ్యము, ఆస్తి వివాదాలు సమసిపోయే అవకాశాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ సానుకూలత పొందుకునే శుభతరుణం. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన వాతావరణంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి కూడా శుభయోగాలు కనబడుతున్నాయి. ఆస్తి వివాదాలు తొలగిపోవడం, పండగ పూట మీకు అనుకూలవంతమైనటువంటి ప్రశాంతతని, ఆస్తి లాభాన్ని, మాతాపితుల సౌఖ్యాన్ని, సోదరులతో సఖ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లొకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, విద్యార్థికి అనుకూలత, విదేశాల్లో స్వదేశంలో విద్యా లాభం, ఉద్యోగ లాభం, స్వదేశంలో విదేశంలో అనుకూలవంతమైనటువంటి ప్రయాణ లాభాలు, అలాగే వ్యాపార లాభాలు పొందుకోవడం, మద్యపాన హోటల్ వ్యాపార లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం, విదేశాల స్వదేశంలో అనుకూలవంతమైన వ్యాపార లాభం, సమస్త వ్యాపార శుభయోగాలు, వృద్ధి పొందుకోవడం, వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఈ రోజంతా కూడా మీకు చాలా ప్రశాంతమైన జీవనంగా చెప్పవచ్చు. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవడం, పిల్లల విషయంలో శుభవార్త, కొత్త వ్యాపార ప్రారంభం, అనుకూలవంత ఆనందయోగం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే పండగ వాతావరణం చెప్పబడుతోంది. ఈ రాశి ఇదంతా కూడా అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.